ప్రాసెస్ ఆఫ్ సాయిల్, ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ అంటే సాయిల్ ఏ రకంగా ప్రాసెస్ అవుతుంది, ఏ రకంగా మనకి ఏర్పడుతుంది, సాయిల్ అనేది ఏ రకంగా మనకి తయారవుతుందో, ఏ రకంగా మనకి తయారవుతుందో మనం చెప్పే విధానాన్ని ఏమంటాం అంటే పెడాగ్నిసిస్. పెడాగ్నిసిస్. సో ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఏమంటాము, పెడాగ్నిసిస్ అని మనం అంటాం. అయితే మనకి ఈ సాయిల్ అనేది జనరల్ గా రెండు రకాలుగా ఏర్పడుతుంది. సాయిల్ అనేది రెండు రకాలుగా మనకి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే ఇందులో మనకి రెసిడ్యువల్ సాయిల్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ సాయిల్. ఈ రెసిడ్యువల్ సాయిల్ అనేది ఏ రకంగా ఏర్పడుతుంది, మనకి భూమిలో మనకి రాళ్ళు అవి ఉంటాయి కదా, రాళ్ళు అన్ని ఉంటాయి. ఈ రాళ్ళు రప్పలు, తర్వాత ఏమో ఇంకేంటి లోపల ఉన్నటువంటి ఫాజిల్స్, ఇవన్నీ కలిపి మొత్తం అంతా కలిపి అవి ఏం చేస్తుంటే సంవత్సరాలు పోయి కొద్ది అవుతుందంటే అది ముక్క వచ్చేసి అవి ఏంటంటే రెసిడ్యువల్ సాయిల్ కింద వస్తాయి. అంటే సాయిల్ ఏర్పడడానికి కారణం అవుతాయి ఆ రాళ్ళు, అవన్నీ ఫాజిల్స్ అన్ని కూడా భూమిలో ఉన్నాయి. మరి ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్, ఈ ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్ అంటే ఏంటంటే, ట్రాన్స్పోర్ట్ సాయిల్ అనేది సాయిల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అదేమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది. ఏ రకంగా షిఫ్ట్ అవుతుంది, ఓన్లీ మనకి ఇది ఏ రకంగా షిఫ్ట్ అవుతుంది అంటే, మనకు వరదలు వచ్చాయి అనుకోండి, వర్షం ఏదైనా పడింది అనుకోండి, వర్షం పడేటప్పుడు వర్షం నీటితో పాటుగా అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇంకో ప్లేస్ కి సాయిల్ అనేది షిఫ్టింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి సాయిల్ అనేది రెసిడ్యువల్ సాయిల్ అంటే ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ అని మనకి రెండు రకాలుగా మనకి ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్టెడ్ సాయిల్, రైట్. మనకి సాయిల్ కి సంబంధించి ఒక సైక్లిక్ ప్రాసెస్ అనేది ఉంది. అంటే ఇది ఏ రకంగా మనకి సాయిల్ అనేది ఏ రకంగా మనకి సాయిల్ అనేది ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ అనేది ఏ రకంగా మనకి వస్తుంది అని జనరల్ గా మనకి ఏంటంటే, వెదరింగ్ నుంచి మనకి సాయిల్ అనేది ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఎక్కడికి వస్తుంది, డిపోజిషన్ అవుతుంది. డిపోజిషన్ అవుతుంది. డిపోజిషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే అప్హీవెల్ అవుతుంది. అప్హీవెల్ అవుతుంది. సో వెదరింగ్ అంటే యాక్చువల్ గా మనకి అట్మాస్ఫియర్ లో వెదర్ ఉంటుంది. ఆ వెదర్ వల్ల మనకి ఆ వెదర్ వల్ల ఏమవుతుంది, రాళ్ళు అవి మనకి కొంచెం రూపాంతరం చెంది మనకి ఏమవుతుంది, సాయిల్ అనేది ఏర్పడుతుంది. ఆ సాయిల్ ఏమో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ వర్షం ఏదో పడింది అనుకో, సపోజ్ మన హిల్ ఏరియా ఉందనుకోండి, హిల్ ఏరియాలో మనకి అన్ని రాక్స్ అని ఉంటాయి. దాని మీద అలా కొన్ని రోజులు పోయే కొద్ది ఏమవుతుంది, అలా మట్టి ఏర్పడుతుంది. ఆ మట్టి వర్షం పడింది అనుకోండి, కొండ మీద ఉన్నటువంటి ఆ మట్టి అంతా కింద కొట్టుకొని వస్తుంది. కింద కొట్టుకొని వచ్చేటప్పుడు అది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అయిన మట్టి అలా వెళ్ళి ఎక్కడో దగ్గర ఏమవుతుంది, అది డిపోజిషన్ జరుగుతుంది. డిపోజిషన్ అంటే ఎక్కడో దగ్గర మట్టి ఒక్కొక్క దగ్గర మట్టి అవుతుంది, అలా ఆగి ఉండిపోద్ది అనమాట. మట్టి ఉండిపోద్ది. అలాగే మనకి వెళ్ళి కొంత దగ్గర అక్కడ డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అంటే అక్కడ కొంచెం అలా ఉంచుకుని పోతుంది అనమాట. కొన్ని రోజులు పోయింది అనుకోండి, అలా మనకు వచ్చిన మట్టి అలా వచ్చి లాస్ట్ ఏమవుతుందంటే అప్హీవెల్ అవుతుంది. అంటే ఎత్తుగా మట్టి అనేది తయారవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఒక ఆర్డర్ లో మనం చెప్పాలన్నమాట. ఇది ఒక ఆర్డర్ లో మనకి చెప్పాలి. డిపోజిషన్ ఆఫ్ సాయిల్ అనేది ఒక ఆర్డర్ లో మనం చెప్పాలి. వెదరింగ్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తర్వాత డిపోజిషన్ తర్వాత అప్హీవెల్. మళ్ళీ అప్హీవెల్ అయిన తర్వాత ఎక్కడో దగ్గర పెద్దగా ఉంటది మట్టి.
మళ్ళీ అది అక్కడ ఉండిపోతుందా, మళ్ళీ అందులో వెదరింగ్ జరిగి మళ్ళీ అది మట్టిగా తయారైంది అనుకోండి, మళ్ళీ వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడి నుంచి మళ్ళీ వెదరింగ్ సేమ్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఏమవుతుందంటే ఇలాగ అవుతుంది అనమాట, ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ అప్కీవెల్ నుంచి ఏమవుతుంది, వెదరింగ్ అయ్యి, వెదరింగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి డిపోజిషన్ అప్కీవెల్ అవుతుంది, ఇంకొక లొకేషన్ లోకి పెడతాను. అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది, ఒకే దగ్గర కాకుండా ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటది అనమాట. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో మనకి జరుగుతుంది. అంటే మనకి సాయిల్ డిపోజిషన్ అనేది ఒకే దగ్గర కాకుండా డిఫరెంట్ లొకేషన్ లో మనకి సాయిల్ అనేది ఉంటది అనమాట, సాయిల్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఆ వెదరింగ్ లో మనకి అప్హీవెల్, డిపోజిషన్, అప్హీవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెదరింగ్ లోకి వస్తుంది, వెదరింగ్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, డిపోజిషన్ అండ్ అప్హీవెల్. సో దిస్ ఈస్ ద సైక్లిక్ ప్రాసెస్. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో మనకి జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఆర్డర్ లో అడుగుతాడు, వాడు అడిగేటప్పుడు ఆర్డర్ లో అడుగుతాడు, వెదరింగ్, ట్రాన్స్పోర్టేషన్, డిపోజిషన్ అండ్ అప్హీవెల్. ఇది మాత్రం మీరు ఆర్డర్ లో మీరు గుర్తుంచుకోవాలి. రైట్. ఇప్పుడు మనకి సాయిల్స్ లో ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనకి ఏ రకాల సాయిల్స్ మనకు ఉన్నాయి? జనరల్ గా మనకి తెలుసు, మనకి అల్లువియల్ సాయిల్. ఈ అల్లువియల్ సాయిల్ అనేవి ఎక్కువగా ఏ లొకేషన్ లో మనకి ఎక్కువగా వస్తాయి అంటే రివర్ లొకేషన్స్ లో మనకు వస్తాయి. రివర్ లొకేషన్స్ అంటే నదులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి అల్లువియల్ సాయిల్స్ అనేవి డిపోజిషన్ అవుతాయి అనమాట. అల్లువియల్ సాయిల్స్ అనేవి డిపోజిట్ అవుతాయి ఈ రివర్లు ఎక్కడైతే మనకు ఉన్నాయో. సో అల్లువియల్ సాయిల్ అనేది ఏ రకంగా వస్తుందంటే వాటర్ రన్నింగ్, ఎక్కడైతే వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుందో ఆ లొకేషన్ లో మనకి అల్లువియల్ సాయిల్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ మనకి లాక్టీరియం సాయిల్. ఈ లాక్టీరియం సాయిల్స్ ఎక్కడ వస్తాయంటే ఏర్పడతాయంటే లేక్స్ దగ్గర ఏర్పడతాయి. లేక్స్ అంటే సరస్సుల దగ్గర మనకి ఏర్పడతాయి. అది కూడా ఈ లేక్స్ కూడా ఫ్రెష్ వాటర్ లేక్స్ లోనే ఏర్పడతాయి. అంటే అంతే తప్ప సాల్ట్ వాటర్ లేక్స్ లో మనకి ఏర్పడవు లాక్టీరియం. నెక్స్ట్ మనకి మెరైన్ సాయిల్. ఈ మెరైన్ సాయిల్ ఎక్కడ ఏర్పడతాయి అంటే జనరల్ గా మనకి సీ వాటర్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. సీ వాటర్ నుంచి మనకి మెరైన్ సాయిల్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఎయోలిన్ సాయిల్. ఎయోలిన్ సాయిల్ అనేది ఏ రకంగా ఏర్పడుతుందంటే విండ్ ద్వారా ఏర్పడుతుంది. విండ్ అంటే గట్టిగా గాలి వేసింది అనుకోండి, మనకి సాయిల్ అంతా ఒక దగ్గరికి వస్తాయి. జనరల్ గా ఇది ఏంటంటే శాండ్ కి సంబంధించింది అనమాట. జనరల్ గా మనకి ఎడారులు ఉన్నాయి, గట్టి గాలి వేసింది అనుకోండి, ఇసుకంతటిని తీసుకొని ఒక డిపోజిషన్ అనేది చేసిస్తుంది అన్నమాట. సో ఇలాగ మనకి విండ్ ద్వారా కనుక సాయిల్ కనుక డిపోజిషన్ అయితే దాన్ని ఎయోలిన్ సాయిల్ అని అంటాం. నెక్స్ట్ కొలోవియల్ సాయిల్. ఎందుకంటే చెప్తానంటే ఎగ్జామ్ లో ఎయోలిన్ సాయిల్ అనేది దేని వలన మనకి ఫామ్ అవుతుంది? సీ వాటర్ లేదా వాటర్ రన్నింగ్ వల్ల రకరకాల అడుగుతాడు అనమాట. సో విండ్ వల్ల మనకి సాయిల్ కనుక డిపాజిట్ అయితే దాన్ని ఎయోలిన్ సాయిల్ అని మనం అంటాం. సో కొలోవియల్ సాయిల్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఏర్పడుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనకి కొలోవియల్ సాయిల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ గ్లేషియల్ సాయిల్ అనేది ఏ రకంగా డిపాజిట్ అవుతుందంటే మనకి ఐస్ వల్ల డిపాజిట్. ఐస్ వల్ల మనకి
డిపాజిట్ అయ్యేటటువంటి సాయిల్ ఏమంటాం అంటే గ్లేషియల్ సాయిల్ అని మనం అంటాం. గ్లేషియల్ సాయిల్. నెక్స్ట్ మనకి టఫ్ సాయిల్. టఫ్ సాయిల్, ఈ టఫ్ సాయిల్ అనేది ఇది కూడా ఏ రకంగా ఏర్పడుతుందంటే మనకి టఫ్ సాయిల్ అనేది ట్రాన్స్పోర్టెడ్ బై విండ్ ఆర్ వాటర్. ట్రాన్స్పోర్టెడ్ బై విండ్ ఆర్ వాటర్. గాలి వల్ల కానీ వాటర్ వల్ల కానీ ఇది ఏర్పడుతుంది టఫ్ సాయిల్. నెక్స్ట్ లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్ అనేది మనకు తెలుసు. లాటరైట్ సాయిల్ అనేది ఎక్కువగా జనరల్గా మనకి హిల్లీ ఏరియాలో ఉంటుంది. హిల్లీ ఏరియాలో ఉండేటటువంటి సాయిల్ లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్. నెక్స్ట్ మనకి లోమ్ సాయిల్. లోమ్ సాయిల్ కంటే ముందు ఆర్గానిక్ సాయిల్ అనేది ఉంటుంది. ఈ ఆర్గానిక్ సాయిల్ అనేది జనరల్ గా మనకి ఏంటంటే ఆర్గానిక్ సాయిల్ మనకి రెండు మళ్ళీ ఉంటాయి. ఆర్గానిక్ సాయిల్. ఆర్గానిక్ సాయిల్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఇందులో మనకి మక్ సాయిల్, అలాగే పీట్ సాయిల్ అంట. పీట్ సాయిల్. మక్ అంటే బురదతో కలిపినటువంటి సాయిల్. నెక్స్ట్ పీట్ సాయిల్. ఈ రెండు రకాల సాయిల్స్ అనేవి మనకి ఆర్గానిక్ సాయిల్స్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. మక్ సాయిల్ అండ్ పీట్ సాయిల్. ఈ మక్ సాయిల్ అనేది మనకి ఇన్ఆర్గానిక్ సాయిల్. ఇన్ఆర్గానిక్ సాయిల్. ఇన్ఆర్గానిక్ సాయిల్. మక్ సాయిల్ అనేది ఇన్ఆర్గానిక్ సాయిల్. ఇన్ఆర్గానిక్ సాయిల్. ఇది మనకి మక్ సాయిల్ అనేది బ్లాక్ కలర్ లో మనకు ఉంటుంది అన్నమాట. బ్లాక్ కలర్ లో మనకి ఉంటది మక్ సాయిల్. అదే పీట్ సాయిల్ ఉందనుకోండి, ఇది హై ఆర్గానిక్ సాయిల్. హై ఆర్గానిక్ సాయిల్ అంటే ఇది వ్యవసాయానికి బాగా పనిచేస్తుంది అనమాట. హై ఆర్గానిక్ సాయిల్ పీట్ సాయిల్. సో దీనికి హై కంప్రెసిబిలిటీ ఎక్కువ. హై కంప్రెసిబిలిటీ ఎక్కువ. హై కంప్రెసిబిలిటీ అంటే ఒక 30 సెంటీమీటర్స్ హైట్ లో ఇలా కనుక మనం మట్టేసాం అనుకోండి, ఇలా మట్టేసాం అనుకోండి, దీనిగా రోడ్ రోడ్తో కనుక మట్టించాం అనుకోండి, ఇంచుమించు ఒక 6 సెంటీమీటర్స్ లేదా 10 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి. అంటే అర్థం ఏంటి? కంప్రెసిబిలిటీ అంటే ఇది గట్టిగా నొక్కితే, గట్టిగా దాని మీద ప్రెషర్ కనుక అప్లై చేస్తే అది ఏమవుతుంది? కంప్రెసిబిలిటీ ఎక్కువ అయిపోద్ది. కంప్రెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే బాగా దగ్గరికి అయిపోద్ది అనమాట. అది కంప్రెసిబిలిటీ అంటే. కంప్రెసిబిలిటీ రోడ్ రోల్తో కానీ దేంతో కానీ దిమ్మేసుకొని మట్టించాం అనుకోండి, మట్టిస్తే కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే కంప్రెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది దాని అర్థం అనమాట. సో దీనికి హై కంప్రెసిబిలిటీ అనేది మనకి ఉంటుంది ఈ పీట్ సాయిల్ కి. పీట్ సాయిల్. నెక్స్ట్ మనకి బెంటోనైట్ సాయిల్. బెంటోనైట్ సాయిల్. బెంటోనైట్ సాయిల్. ఈ బెంటోనైట్ సాయిల్ అనేది జనరల్ గా మనకి క్లే రూపంలో దొరుకుతుంది అనమాట. క్లే రూపంలో మాత్రమే మనకు దొరుకుతుంది బెంటోనైట్ సాయిల్. క్లే అంటే బంకమెట్ రూపంలో మనకి దొరుకుతుంది బెంటోనైట్ సాయిల్. ఈ బెంటోనైట్ సాయిల్ కి దీనికి హై ప్లాస్టిసిటీ ఎక్కువ. హై ప్లాస్టిసిటీ. హై ప్లాస్టిసిటీ ఎక్కువ. తర్వాత హై స్వెల్లింగ్ అండ్ ష్రింకేజ్.
అండ్ ష్రింకేజ్. స్వెల్లింగ్ అండ్ ష్రింకేజ్ ఉంటుంది.